తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సెప్టెంబర్ 7 భాద్రపద పౌర్ణమి. ఈరోజే చంద్రగ్రహణం కూడా. సంపూర్ణ చంద్రగ్రహణం అని చెబుతున్నారండి. పట్టువిడిపి సమయాలు ఎలా ఉన్నాయి, మనం విశేషంగా ప్రత్యేకంగా ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు ప్రతిసారి గ్రహణం తర్వాత కొన్ని పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ చంద్రగ్రహణం తర్వాత మొత్తం అంటే దేశవ్యాప్తంగా కావచ్చు, అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం, అలాగే కొంతమంది రాసుల వారీగా ప్రభావాలు ఉంటాయి. ఇలా వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ముందుగా ఈ గ్రహణం వల్ల కలిగేటువంటివి ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువుగారు. ప్రత్యేకంగా వీరి గురించి చెప్పాలి. సుమన్ టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదని చెప్తాను. పితృదోషాలకి సంబంధించండి గత 12 సంవత్సరాలుగా విశేషంగా పూజలు చేయించడంతో పాటుగా కొన్నేళ్లుగా చూడొచ్చు వారి రికార్డ్ అయితే 20,000 మందికి పైగా ఆయన జాతకాలు చూసి వాళ్లలో మార్పు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఇలా గురువుగారితో ఎప్పుడైతే జాతకం చెప్పించుకుందామా, మేము ఇలా పరిహారాలు పాటించడం వల్ల మా జీవితంలో మెరుగుపడ్డామని, ఇలా చేసామని చాలా మంది చెప్తూ ఉంటారు. స్వయంగా కామెంట్స్లో చెప్తూ ఉంటారు. ఏ కార్యక్రమం ఉన్నా కూడా రీసెర్చ్ చేసి మరీ చెప్తారు. అలాగే ఈ చంద్రగ్రహణం గురించి కూడా చాలా కూలంకషంగా మనకి ఇప్పుడు వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, గ్రహణం అంటేనే ఒక భయం పట్టుకుంటుందండి, ఎందుకో తెలియనిది. మరి ఈసారి ఎలా ఉంది, ఏంటి? సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు, వివరాలన్నీ మాట్లాడదాం. తప్పకుండానమ్మా. అంటే మీరు అన్నట్టుగా ఒక మాటకి చెప్పాలి అంటే నిజంగా భయపట్టుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు ఉన్నాయి. ఎందుకు అనంటే పోయిన ఫాల్గుణ మాసం మార్చి 14 మరియు మార్చి 29 ఈ 2 రోజుల్లో చంద్రగ్రహణము సూర్యగ్రహణం ఏర్పడింది. మన భారతదేశానికి సంబంధం లేకపోయినా దీని తదనంతరం విపత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మన భారతదేశం ఏమీ మినహాయింపు కాదు. ఖచ్చితంగా కొన్ని విపత్తులు మనకు కూడా ఉంటాయని ఆనాడు మనం చెప్పుకోవడం జరిగింది. చాలామంది మన భారతదేశానికి కనిపించదు కాబట్టి ఇదంతా సుత్తి సోది తప్ప ఏం లేదు, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనేక కామెంట్లు పెట్టడం జరిగింది. కానీ వాస్తవ విషయానికి వచ్చేసరికి పెహల్గాం దాడి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక ప్రమాదాలు కావచ్చు, వందల మంది వేల మందిని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి, అసలు పాకిస్తాన్కి మనకి యుద్ధం వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ మన భారతదేశంలో కనిపించకపోయినా ఏర్పడినటువంటి విపరీత పరిణామాలు. అటువంటిది ఈ యొక్క భాద్రపద మాసం పౌర్ణమి రోజున ఏర్పడబోయేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరణలు తెలుసుకొని తగు సూచనలు సలహాలు పాటించి పరిహారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఈ గ్రహణ తదనంతరం వచ్చేటువంటి విపత్తుల నుంచి వాళ్ళకి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. మనం గమనించుకున్నట్లయితే ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళకందరికీ లైఫ్లో అనిశ్చితి ఈ గ్రహణం తర్వాతనే కదా ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా. అది దీనికి ముఖ్య కారణం అమెరికాలో ఈ 2 గ్రహణాలు కనబడ్డాయి. ఈ అమెరికాలో ఈ 2 గ్రహణాల సందర్భంలోనే ట్రంప్ ఎలక్షన్ అనేటువంటిది ఎలక్ట్ కావడము, తదనంతరం ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు అమెరికా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. పరిస్థితులు ఇలా ఉంటాయండి. నిజమే, మీరు అన్న మాట కూడా కరెక్టేనండి. గతసారి ఎప్పుడైనా పోల్చుకుంటాం అంటే ఇంతకు ముందు రోజుల్లో అయితే గ్రహణం కదా ఏముందిలే, అవి జరుగుతూ ఉంటాయి, అది ప్రక్రియ అనుకుంటాం. కానీ ఆ ప్రభావాలు చూశాక భయం అనేది పట్టుకుంటుంది. ఖచ్చితంగానమ్మా. మరి ఈసారి పట్టువిడిపు సమయాలు భారతదేశంలో ఖచ్చితంగా కనపడుతుంది అంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలు, ఇలా చాలా సందేహాలు ఉన్నాయండి. అవన్నీ ఒక్కొక్కటిగా అడుగుతాను. ముందుగా వీటి గురించి వివరించండి. పట్టు విడుపు సమయాలు కనుక చూసుకుంటే 9:57 ఈ సంబంధించినటువంటి గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్య మోక్షకాలము 11:52 రాత్రి, దాదాపు 8 నుంచి 10 నిమిషాల పాటు ఆ విధంగా. అంటే మోక్షకాలం అంటే ఏంటి? సంపూర్ణముగా చంద్రుడు కనబడనటువంటి పరిస్థితి. ఇది దాదాపు 8 నుంచి 10 నిమిషాల దాకా ఉంటుంది, చాలా అతి సుదీర్ఘంగా. తర్వాత 1:27 వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా 3 గంటల 10 నిమిషాలమ్మా. 3 గంటల 10 నిమిషాలు సుదీర్ఘమైనటువంటి చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశం అంతటా కూడా వ్యాపించి కనిపిస్తూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా
శాతం మంది ప్రజలకి ఇది కనిపిస్తుంది. అయితే కనిపించినటువంటి ప్రదేశంలో ఆచార వ్యవహారాలు పాటించాలి. కానీ ప్రపంచవ్యాప్తముగా ఈ గ్రహణ ప్రభావము తదనంతరం కొంత పరిణామాలు సృష్టిలో చోటు చేసుకుంటాయి. ఎందుకు అనంటే గత మార్చి నెలల్లో ఒకే నెలలో, అంటే మార్చి అంటే తెలుగు సంవత్సరాల ప్రకారం ఫాల్గుణ మాసంలో 2 గ్రహణాలు ఒకే నెలలో సంభవిస్తే ఈ యొక్క భాద్రపద మాసంలో కూడా 2 గ్రహణాలు ఈ యొక్క మాసంలో ఏర్పడబోతున్నాయి. 21వ తారీఖు అమావాస్య మనకు లేకపోయినప్పటికీ సంపూర్ణ చంద్రగ్రహణం అయిన తర్వాత 21 సెప్టెంబర్ రోజున చూడామణి నామక కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 21వ తారీఖు మనకు కనిపించదు. ఆచార నియమాలు పాటించలేదు, అవసరం లేదు. కానీ దీని తదనంతరం కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఏ గ్రహణం అయితే ఏ రాశిలో సంభవిస్తుందో దాన్ని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందులు సమస్యలు తప్పవు. కొంతమందికి యోగములు, కొంతమందికి మధ్యస్థంగా ఉంటాయని చెప్పవచ్చు. సుమారుగా 9:57 అంటే 10 అవుతున్నట్లుగానే ఆహార నియమాలు, ఏ సమయానికి ఆహారం తీసుకోవడం ఆపేయాలండి? రాత్రిపూట కాబట్టి ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో సూర్యగ్రహణం అయితే 6 జాములు, చంద్రగ్రహణం అయితే 3 జాముల ముందు ఎటువంటి ఆహారం తీసుకోకూడదని చెప్పబడి ఉంది. అంటే ఈ చంద్రగ్రహణం రాత్రి 9:57 కాబట్టి సుమారు మధ్యాహ్నం 12:30 గంటల లోపల ఈ యొక్క భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఇక వయోవృద్ధులు, అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, గర్భవతులు, అలాగే చిన్నపిల్లలు, వీటికి కొంత ఎగ్జంప్షన్ మినహాయింపు అనేటువంటిది ఉంది. సాయంత్రం 6 లేదా మ్యాక్సిమం 7 లోపల తీసుకోవచ్చు. ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు అమ్మా. ఆ విధంగా ఫ్రూట్ సలాడ్స్ కానీ పాలు ఇలా తాగవచ్చు. కానీ ఎక్కువ శాతం కడుపులో ఎటువంటి ఆహారం ఉండకుండా సామాన్య జనం ఉంచుకునేటట్టు ఉంటే ఆ గ్రహణ శూల ప్రభావం శరీరం మీద ప్రసరించకుండా ఉంటుంది. మధ్యాహ్నానికి ముగిస్తే మంచిది, సాయంత్రం మళ్ళీ తీసుకోకుండా. ఇక ఖచ్చితంగా అందరూ అడిగేది, అందరూ భయపడేది కూడా గర్భవతుల గురించి. గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలండి? అసలు గర్భిణీ స్త్రీలు అన్నప్పుడు ప్రధానంగా అతి సున్నితమైనటువంటి శరీరము గర్భవతులకు ఉంటుందమ్మా. ఎందుకంటే తనతో పాటు తన ఉదరంలో భవిష్యత్తులో జన్మించబోయేటువంటి బిడ్డ ఉంటుంది. కాబట్టి అనాదిగా మన మహర్షులు, జ్ఞానులు సూచించిన ఆరోగ్యంగా బిడ్డకి జన్మనిచ్చారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలామంది తెలిసి తెలియక పల్లెటూరు ప్రాంతంలో కావచ్చు, కొంతమంది వ్యతిరేకించే ధోరణి వల్ల ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్న సందర్భంలో గ్రహణాన్ని గనక చూసినట్లయితే గ్రహణం ముర్రి వ్యాధితో జన్మించినటువంటి శిశువులు, అంటే ఈ పై పెదవి కావచ్చు, కింద పెదవి కావచ్చు, కొంత విధిగా లోపలికి నొక్కుకొని పోయి అక్కడికి కట్ అయిపోయి ముఖానికి కాస్త వికారంగా కనబడేటువంటి జన్మతో పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళందరి తల్లులు కూడా గర్భవతులు ఈ గ్రహణాలను చూడడం వల్లనే పుట్టింది. మామూలు సందర్భంలో ఎందుకో పుట్టరు. గ్రహణాలు లేని సంవత్సరం అంటూ కూడా ఉంది. 2020 కరోనా వచ్చిన సందర్భంలో 2020లో ఏ గ్రహణాలు లేవు. చాలా మటుకు ఇటువంటివి నమోదు కాలేదు ఎక్కడా కూడా. కాబట్టి గ్రహణం అనేటువంటిది ఉన్నప్పుడు సైన్స్ అనేటువంటిది దీన్ని చాలా తేలికగా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదనొచ్చు. కానీ వచ్చే విపత్తుని మన వాళ్ళు కనిపెట్టారు, ఆచరించారు, ఫలితాలు పొందారు. కాబట్టి మన వాళ్ళంటూ దీన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కమ్యూనిజం భావాలతో దీన్ని వ్యతిరేకించవచ్చు, అది వాళ్ళకి సంబంధించినటువంటిది. కాకపోతే గర్భవతులకి సంబంధించి ఒకప్పుడు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే ప్రధానంగా ఇంటి తలుపులన్నీ మూసివేసి, కిటికీలు కూడా అన్నీ మూసివేసి హాయిగా నిద్రపోమ్మా, లేదా దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండమ్మా, హాయిగా ఉండమ్మా, కానీ నిద్రపోకుండా ఉండు అని చెప్పబడేటువంటిది. కానీ ఈ మధ్య కొంతమంది తలకోక ఆలోచన అన్నట్టుగా, తనకు తోచిందే పైత్యం అన్నట్టుగా ఎవరికి తోచింది వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురి చేసేసి ఈ గర్భవతులని అంటే ఒక చోట కట్టి ఎక్కడా కదలకుండా ఒక్క చోట కూర్చున్నట్టుగానే కూర్చొని శ్వాస కూడా తీసుకోకుండా నిలబడాలి గ్రహణం అంతసేపు అన్నట్టుగా భయపెట్టారు. ఒకవైపు తిరిగి పడుకోవాలి. గర్భవతుల యొక్క సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో నాన్ హిందూస్ ఇలా చెప్పారమ్మా. మన సనాతన ధర్మంలో ఎవ్వరూ కూడా గర్భవతుల్ని ఇలా కట్టిపడేసేటట్టుగా లేదు. కాకపోతే ఆ సమయం అనేటువంటిది విషవాయువులు, ఎందుకనంటే ఎక్స్రేస్, గామా రేస్ అనేటువంటివి, అల్ట్రావైలెట్ రేస్ అనేటువంటివి భూమి మీదకి నేరుగా ప్రసరించేటువంటి సమయం విషవాయువులు ప్రసరిస్తాయి. కాబట్టి ఆ విషవాయువులు ఏవి కూడా ఇంట్లోకి ప్రవేశం చేయకుండా కిటికీలు, తలుపులు అన్నీ మూసివేసి ఉండేవాళ్ళు. తదనంతరం అంటే ఇక్కడ ఏంటంటే ఆ సమయం అంతా కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు.
అని మనకు శాస్త్రం చెప్పడం. కాబట్టి అందరూ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గర్భవతులు గనక ఉన్నట్లయితే మొదటి నెల నుంచి నెలలు నిండినటువంటి గర్భవతులు అందరూ కూడా ఈ నియమాన్ని పాటించండి. ఎక్కువగా భయపడకండి. ఒకే చోట కూర్చోవాలనో మీరన్నట్టుగానమ్మా ఒకవైపే తిరిగి పడుకోవాలి, ఒకవైపే శ్వాస తీసుకోవాలి, ఇవన్నీ కాదమ్మా. మనకి ఇష్టం వచ్చినట్టుగా హాయిగా ప్రశాంతంగా దైవ ధ్యానంలో ఉండవచ్చమ్మా, తప్పులేదు. కాకపోతే గాలి పీల్చకూడదు, బయటికి వెళ్ళి తిరగకూడదు, అంతే. హాయిగా రెస్ట్ తీసుకోమని చెప్పండి. మిగతా తప్పకుండా. గురుగారు, దర్భ ప్రధానంగా ఈ గ్రహణం టైంలో చూస్తాం. అయితే ఆహార పదార్థాల్లో చాలామంది ఏంటంటే అంత ఒక్కొక్క డబ్బా తీసి అందులో వేయాల్సిన అవసరం లేదండి, ఇలా ఒక షెల్ఫ్ ఉంటే అక్కడ పెట్టేయటము ఇలా చూస్తారు కొంతమంది. బాగా అంటే నిల్వ ఉండే పదార్థాలపైన ఎక్కువగా పెడతారు. పచ్చళ్ళు మరి ముఖ్యంగా వాటిల్లో వేస్తూ ఉంటారు, పప్పులు కానీ బియ్యం కానీ. ఇలా ముఖ్యంగా ఖచ్చితంగా వీటిల్లో ఉండాల్సిందే అనే వస్తువులు ఏమైనా ఉన్నాయండి? అన్నీనా? అంటే ప్రధానంగా నిల్వ ఉంచబడినటువంటి పదార్థాలు ఏవైతే ఊరగాయలు మాగాయలు ఉంటాయి కదమ్మా, వాటిట్లో అలాగే బియ్యంలో మనం నిత్యం వండుకునేటువంటి బియ్యం డబ్బాలో ఏదైనా ఇతర ఆహార పదార్థాల విషయంలో, మనం ప్రతిరోజు నీరు తాగేటువంటి విషయంలో, అలాగే ఇంటిపైన ట్యాంక్స్ ఉంటాయి, వాటర్ ట్యాంక్స్, అందులో ఈ యొక్క దర్భల్ని వాడాలి. అయితే దర్భల విషయంలోకి వచ్చేసేసరికి చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే గరికను కూడా దర్భ అనుకుంటారు. గరిక వేరు, దర్భ వేరు. కాబట్టి పచారీ షాపుల్లో కానీ లేదా పూజా స్టోర్లో కానీ అడిగితే ఒక 20-30 రూపాయలు పెడితే దర్భ దొరుకుతుంది. ఆ దర్భని కట్ట ఇస్తారు. ఆ దర్భని ప్రతి నిలువ ఉన్నటువంటి పదార్థాలలో, నీటిలో, అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి దేవతా మందిరంలో ప్రతి పటముకి. ఎందుకనంటే మనము 20-30 సంవత్సరాలుగా ఒకే చిత్రపటాలు, ఒకే విగ్రహాల్ని మనం పూజిస్తున్నాం కదా. మన పూజ చేసే శక్తి ఆ చిత్రపటాలలో లేదా ఆ దేవతా విగ్రహాల్లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఆ విగ్రహాల దగ్గర ఒక దర్భపూజ పెట్టడం ఇది చేసుకోవాలి. మరీ ముఖ్యంగా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే చక్కగా సంబంధించినటువంటి చతురస్రాకారం కానీ బియ్యపిండితో లేదా అష్టదళ పద్మం నెట్టింట్లో వేసేవాళ్ళు, హాలులో వేసి వాటి మీద కొన్ని దర్భపూజలు పెట్టేవాళ్ళు. గ్రహణ సమయం అంతా ఆ విధంగా ఉండేది. ఎందుకంటే ఇంట్లో ప్రవేశించినటువంటి విషవాయువులు ఆ దర్భ నట్టింట్లో ఉన్న దర్భ కేంద్రీకృతంగా ఉండి ఆకర్షించుకుంటుంది విషవాయువుని. ఆ విధంగా పెట్టేవాళ్ళు. ఆ పద్ధతి కూడా మనం పాటించవచ్చమ్మా. దర్భల్ని ఈ విధంగా పెట్టవచ్చు. ఎందుకనంటే దర్భకు ఉన్నటువంటి విశిష్టత, దర్భలో పెట్టబడినటువంటి పదార్థము గ్రహణ సమయంలో కలుషితం కాలేదు, బ్యాక్టీరియా దరిచేరలేదని అమెరికన్స్ కనుగొన్నారు. అంటే ఇది అమెరికన్స్ కనుగొన్నారని చెప్పి మనం అనుకుంటాం, మన శాస్త్రవేత్తలు ఎప్పుడో కనుగొన్నారు. మరి ఇది పాటించకుండా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితికి మనం దిగజారిపోయాం. కానీ మన ఆచారం ఉంది, మన ఆచారాన్ని ఎందుకు పాటించాం? ఇదే మన దౌర్భాగ్యం. తెలుసుకోవాలి కనీసం ఎప్పుడైనా ఇలాంటివి. అవునమ్మా. గురుగారు, మరి రాశుల పరంగా చూసుకున్నా కూడా ప్రభావాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్తూ ఉంటారు మీరు. మరి ఈసారి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏ రాశులపైన ఎలా ఉందండి? మంచా చెడా? ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రసార మాధ్యమాల్లో అనేక విధాలుగా పుంఖానుపుంఖాలుగా వీటి గురించి వచ్చేసేసాయి కూడా. అయితే వాస్తవానికి గ్రహణ ప్రభావము ఆ యొక్క ఏ ప్రాంతంలో అంటే విశ్వానికి సంబంధించింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితులు కొంత తారుమారవుతాయి. అందులో ఆ దేశ జనాభాలో మనము కాబట్టి మన మీద కూడా కొంత ఎఫెక్ట్ అది మన వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే దృగ్గణితం ప్రకారము శతభిషము నక్షత్రంలో ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం అనేది పూర్తవుతుంది. ఏది పాత గణితం ప్రకారం. దృగ్గణితం ప్రకారం చూసుకుంటే కేవలం పూర్వాభాద్ర నక్షత్రంలోనే ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ అనుమానాలు సందేహాలకి తావు లేకుండా రెండు సిద్ధాంతాలని యాక్సెప్ట్ చేస్తే ఏ గొడవ ఉండదు. కాబట్టి శతభిషము పూర్వాభాద్ర నక్షత్రము మరియు ఈ శతభిష పూర్వాభాద్ర నక్షత్రానికి అనుజన్మ తారలు ఉన్నాయి, ఆరుద్ర, స్వాతి, పునర్వసు, విశాఖ. అలాగే ఈ శతభిష నక్షత్రం కంటే ముందు ఉన్నటువంటి నక్షత్రం ధనిష్ట నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం తర్వాత ఉండేటువంటిది ఉత్తరాభాద్ర నక్షత్రం. వెరసి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, స్వాతి, ఆరుద్ర, పునర్వసు, విశాఖ ఈ 8 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక ఈ గ్రహణం అనేటువంటిది కుంభరాశిలో సంపూర్ణంగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత కుంభరాశి, మీనరాశి మరియు కర్కాటక రాశికి అష్టమ రాశి కాబట్టి కర్కాటక రాశి, వృశ్చిక రాశికి అర్ధాష్టమ రాశి కాబట్టి వృశ్చిక రాశి, ఈ 4 రాశుల వారికి ప్రభావం అధికంగా ఉంటుంది. చెడు ఫలితాలు ఈ యొక్క కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో జన్మించిన వాళ్ళు పొందుతారు. అలాగే
మేష, వృషభ, కన్య, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మిథున, సింహ, తుల, మకర రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యస్థమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మనకు శాస్త్రం తెలియబడుతుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మిథున, కర్కాటక, సింహ, తుల, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు తప్పవు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క సెప్టెంబర్ 8వ తారీఖు రోజున పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 10 గంటల వరకు ఉంది. కాబట్టి సాయంకాలం 6 గంటలకి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. కేవలం 108 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశం అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు. అలాగే గురువుగారు, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సాధారణంగా గ్రహణ సమయం అనేది ఎంతో కీలకమైనది, శక్తివంతమైనది అని. అప్పుడు మనం ఏం చేసినా అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా మీరు పలు సందర్భాల్లో వివరించారు. మరి ఈ చంద్రగ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలో చెప్పండి. అంటే ఏమన్నా పరిహారాలు చేసుకోవచ్చా, లేకపోతే జపం, తప్పం ఇలాంటివి ఏవైనా కానీ? తప్పకుండానమ్మా. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక కులంలో జన్మిస్తారు, కుల దేవత ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా చాలామందికి ఎవరో ఒక గురువు గారు ఏదైనా మంత్రోపదేశం చేసి ఉంటారు. అటువంటి సందర్భంలో ఆ కులదేవత అర్చన ప్రతిసారి చేస్తారు. అలాగే గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశం చేసుకుంటారు. ఇవన్నీ కూడా మాలిన్య దోషాల్ని కలిగి ఉంటుంది ఆ గ్రహణ సమయంలో. కాబట్టి అంతేకాకుండా ప్రధానంగా ఒక సహస్రనామం చదివాం, లలిత కానీ శివ కానీ ఏదైనా విష్ణు సహస్రనామం చదివామనుకోండి, 1000 సహస్రనామాలు చదివితే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఈ గ్రహణ సమయంలో ఒక్కసారి చదివితే అంత ఫలితం వస్తుంది. మీరు లెక్క పెట్టుకోండి, ప్రతిరోజు సహస్రనామం ఒకసారి చేస్తే 1000 సార్లు అంటే 1000 రోజులు పూర్తవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు మీరు ధారపోయాలి? 3 సంవత్సరాలు ధారపోయాలి. అంటే 3 సంవత్సరాల్లో పూజ చేస్తే సహస్రనామం ప్రతిరోజు చేస్తే ఎంత పుణ్య ఫలితమో ఈ గ్రహణ సమయంలో ఒక్కసారి చదివితే అంత ఫలితం వస్తున్నప్పుడు, గ్రహణ సమయం దాదాపు 3 గంటల 10 నిమిషాలు ఉన్నప్పుడు దీన్ని అందరూ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా దీన్ని సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా ప్రధానంగా గ్రహణానికి ఉన్నటువంటిది పట్టు విడుపు అనేటువంటిది ప్రధానం. కాబట్టి 9 గంటల 57 నిమిషాలకి అన్నప్పుడు 9 గంటల 50 నిమిషాలకి లేదా 55 నిమిషాలకి బాత్రూమ్కి వెళ్ళి స్నానం అనేటువంటిది ప్రారంభం చేయాలి. పట్టు ఉన్నప్పుడు స్నానం ఆచరిస్తాం, బయటికి వస్తాం. రాగానే శుభ్రమైనటువంటి వస్త్రములు కట్టుకొని గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశము కానీ, లేకపోతే ఇష్టదేవత లేదా కులదేవత ఆరాధన, లేదా ఇష్టమైనటువంటి దేవతా సహస్రనామ పారాయణము, కవచ పారాయణాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా ఆ యొక్క 1 గంట 20 నిమిషాల వరకు చేసుకోవచ్చు. చేసుకున్న తదనంతరం 1 గంట 20 నిమిషాలకి లేదా 23 నిమిషాలకి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి విడుపు స్నానం అనేటువంటిది ఆచరించాలి. ఇక ఈ సందర్భంలో ఈ పట్టుకి విడుపుకి మధ్య ఉన్నటువంటి సమయంలో బ్రాహ్మణులు గనక నిజంగా అవైలబుల్ గనక ఉన్నట్లయితే ఈ చెప్పబడినటువంటి సోకాల్డ్ కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వాళ్ళు, అలాగే సింహ మరియు మిథున, తుల, మకర రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానముగా ఒక కాంస్య పాత్ర కానీ, లేకపోతే సంబంధించినటువంటి మట్టి పాత్ర కానీ లేదా ఇత్తడి పాత్ర కానీ తీసుకొని అందులో వెండి చంద్రబింబము, వెండి నాగబింబము, వెండి సూర్యబింబము అనేటువంటిది వేసి అది మునిగేంత వరకు ఆవు నెయ్యి వేసి తదనంతరం ఆ యొక్క పాత్రని వస్త్ర సహితముగా బియ్యము మరియు మినుములు అనేటువంటిది పెట్టి, కొంత నల్ల నువ్వులు, బియ్యము, మినుములు వస్త్ర సహితంగా పెట్టి ఆ యొక్క పాత్రలో ఆవు నేతిలో ఎవరైతే దోషంతో బాధపడుతున్నారో వాళ్ళు ముఖాన్ని చూసుకొని తదనంతరం బ్రాహ్మణుడి గనక దానం చేసినట్లయితే ఈ యొక్క గ్రహణ దోషం అనేటువంటి సంపూర్ణంగా తొలగిపోతుంది. ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోగలిగేటువంటి పరిహారం కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. ఇక విడుపు తదనంతరం మళ్ళీ ఇంట్లో అంతా కూడాను శుభ్రపరచుకోవాలి. ఏ సమయానికండి? ఇంకా ఉదయం లేచి 6ంటికి ఎలాగో లేస్తారు, 5-6 గంటలకు లేస్తారు కాబట్టి ఆ సమయం నుంచి ఇంకా స్నానాలు అవి చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చమ్మా. ఈ యొక్క గ్రహణ వేద సూర్యోదయం వరకు కూడా ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే ఇక 1:30 తర్వాత మళ్ళీ స్నానం ఆచరించి మళ్ళీ నిద్రపోవాలని ఉండదు కదా, ఏదో ఒక పని. కాబట్టి దీనికి సంబంధించి పట్టు విడుపుకి ముందు, పట్టు కంటే ముందు ఒకసారి జాడి కట్టతో, చీపురు కట్టతో ఇల్లంతా శుభ్రపరచుకొని ఎటువంటిది లేకుండా ఉండి విడిచిన తదనంతరం స్నానం ఆచరిస్తాం కదా, తదనంతరం చక్కగా ఇంటినంతా కూడాను శుభ్రమైనటువంటి నీటిలో యాలకుల పొడి,
పచ్చకర్పూరం పొడి, జాజికాయ, జాపత్రి, కుంకుమ పొడి, పసుపు, మాను పసుపు అని అంటారు, తర్వాత గోపంచకం, ఇవన్నీ కలిపి చక్కగా ఆ ఇంటినంతా బట్టతో మాఫ్తో గనక శుభ్రంగా తుడిచిపెడితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇక దేవాలయంలో కనుక మందిరంలో ఉన్నటువంటి చిత్రపటాలు, విగ్రహాలని, చిత్రపటాలు అన్నింటినీ కూడా తడిగుడ్డతో క్లీన్గా తుడిచేసేసి చక్కగా అలాగే విగ్రహాలని కుంకుడుకాయ రసంతో కానీ లేదా చింతపండు రసంతో కానీ లేదా నిమ్మపండు రసంతో కానీ విగ్రహాలని అంతా కూడా తుడిచి చక్కగా అంతా అయిపోయేసరికి 3-3:30 అవుతుంది బ్రహ్మ ముహూర్త కాలం. చక్కగా మళ్ళీ అదంతా అయిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ స్నానం చేసి చక్కగా దీపారాధన చేసి చక్కగా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే సూర్యోదయం అయిపోతూనే ఉండే చక్కగా చేసుకోవచ్చు. ఇటువంటి సమయం మళ్ళీ రాదు. ఎప్పుడో ఈ సంవత్సరంలో 2025లో ఇదేనమ్మా, తర్వాత ఇంకా లేదు, మళ్ళీ ఇంకా గ్రహణం లేదు, మళ్ళీ మాఘమాసంలో ఉంది, అది అంతేనమ్మా. అందుకని ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇల్లంతా కూడా ముఖ్యంగా ఆ సంబంధించినటువంటి ప్రాతకాలంలోనే ఆ ఇల్లంతా కడుగుతారు కదా, మళ్ళీ ఇల్లంతా కూడా స్వచ్ఛమైనటువంటి సువాసనతో కూడుకున్నటువంటి ధూపం అనేటువంటిది ఇల్లంతా ఉండాలి. ఏదైతే విషవాయువులు ప్రవేశించాయో ఆ విషవాయువుల్ని మళ్ళీ తిరిగి ప్రాలద్రోలే శక్తి ఈ యొక్క ధూపానికి ఉంటుంది. కాబట్టి ధూపం అనేటువంటిది చక్కగా చేసుకుంటే మంచిది. ఇక గణపతి నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతున్నాయి. అయితే చాలా మంది ఈసారి ఏం చెప్తున్నారంటే చంద్రగ్రహణం ఉంది కాబట్టి 9 రోజుల్లోనే మీరు నిమజ్జనానికి పంపించేయండి గణపతిని అని చెప్తున్నారండి. 11 రోజులు ఉంచొద్దా? అసలు ఎప్పుడు నిమజ్జనాలు చేయాలి? వాస్తవాలు కొన్ని మాట్లాడుకుందామమ్మా. వాస్తవాలు మాట్లాడుకునేటట్టయితే గణపతి నవరాత్రులు అనేది పదమే లేదు. ఉన్నవే 4 నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రులు, శ్యామ నవరాత్రులు, వసంత నవరాత్రులు, దుర్గా నవరాత్రులు. ఇవి 4. గణపతి నవరాత్రులు ఎందుకు వచ్చిందనంటే మనకు పూర్వం స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వాళ్ళు షూటెడ్ షాట్ ఆర్డర్ పెట్టారు. ఎక్కడ 3 మించి ఒక చోట కలిశారు అని అంటే వాళ్ళని చంపేయండి అని చెప్పి. మరి స్వాతంత్రంలో ఎలా చేయాలి, ఎలా పథకాలు రచించాలి, ఎలా ఎవరికి మనం చేసుకోవాలని చెప్పి మన స్వాతంత్ర ఉద్యమకారులందరూ కలిసి బాలగంగాధర్ తిలక్ ఏం చేశాడంటే, ఈ పూజా మందిరం పూజలోనంటే ఎవరు భక్తిగా అందరూ వస్తారు, గుమికూడతారు, ఆ నెపంతో మనం మాట్లాడుకొని ముచ్చట్లు చేసుకొని ఏదైనా మనం పని చేయవచ్చు అనే ఉద్దేశంతో గణపతి నవరాత్రులని ప్రారంభించాడు తప్ప మనకు వేదంలో కానీ శాస్త్రంలో కానీ గణపతి నవరాత్రులు అనే పదమే లేదు. ఇది సృష్టించబడినటువంటిది. కాబట్టి ముఖ్యంగా ఈ గణపతి వ్రతం అంతే. వరసిద్ధి వినాయక వ్రతం అన్నారు, వరలక్ష్మి వ్రతం అన్నారు, ఇష్టకామేశ్వరి వ్రతం అన్నారు, అలాగే వైభవలక్ష్మి వ్రతం అన్నారు, కాత్యాయని వ్రతం అన్నారు. వీటన్నిటికీ 9 రోజులు చేస్తున్నామా? ఒక్కరోజే చేస్తున్నాం. అలాగే ఇది కూడా వరసిద్ధి వినాయక వ్రతం ఇది. కాబట్టి ఒకరోజు పండుగనే చేస్తూ వస్తుంది. పైగా ఇప్పుడు మంటపాల్లో పెట్టేటువంటి 100కి 95% ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో. దేవతాశక్తి ఎలా వస్తుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో? రాదు. అలాగే ముఖ్యంగా మనం ఏ దేవతా మందిరంలో చూసుకున్నా 3 జాముల ముందు అనేటువంటిది పనికిరాదు అని శాస్త్రం. కాబట్టి చంద్రగ్రహణానికి మధ్యాహ్నం 12:30 ఏ దేవాలయమైనా కానీ క్లోజ్ చేసేస్తారు కదండి. కాబట్టి ఆ 12:30 లోపల 7వ తారీఖు రోజున పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, నిమజ్జనం చేయడానికి ఇంకా తప్పేంటి? కాబట్టి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, తప్పేమీ లేదమ్మా. అయితే అనంత పద్మనాభ చతుర్దశి కాబట్టి ముందు రోజు అదేమీ సంబంధించినటువంటి దేవతా ప్రతిష్ట, అసలుకి విగ్రహాలకు ఎక్కడా నిమజ్జనం లేదమ్మా. మనం చేస్తున్నాం అంతే. విగ్రహాలకి, ప్రతిష్ఠించిన విగ్రహాలకి లేదు ఇది. కాబట్టి మనం పెట్టుకున్నాం కాబట్టి తీసివేయాలి. కాబట్టి ఇది ఆచారంలో భాగంగా వచ్చిందే. కానీ ముఖ్యంగా వీటికి నవరాత్రులు అనేటువంటిది 9 రోజులు అనేటువంటి చేశారు. 6వ రోజు వస్తుందండి చతుర్దశి, 6వ తారీఖు. 6వ తారీఖు వస్తుంది. 6వ తారీఖు చేసుకోవచ్చు, నిమజ్జనం చేసుకోవచ్చు, తప్పులేదు. ఖైరతాబాద్ వినాయకుడు, పెద్ద వినాయకుడు పెట్టేవాళ్ళంతా 6వ తారీఖే చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఏం తప్పులేదు, ఇబ్బంది ఏం లేదంటారు. మొత్తం మీద ఈ గ్రహణం భయపడకుండా పాటించాల్సిన నియమాలు పాటించి జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటే. గురుగారు, మన వాళ్ళు దేశ విదేశాల్లో చాలా ప్రదేశాల్లో ఉన్నారు. మరి వారు ఈ చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలంటారు? మనం చెప్పుకోవాలి అని అంటే గత మార్చి నెలలో ఏర్పడినటువంటి 2 గ్రహణాలు, సంపూర్ణ చంద్ర సూర్యగ్రహణాలకు సంబంధించి చూసుకుంటే అమెరికా వంటి దేశాలలో ఈ గ్రహణ ప్రభావం కనిపించింది. కాబట్టి ఆయా దేశాల వాళ్ళు పాటించారు ఆచార నియమాలు. గ్రహణం అనేటువంటిది ఎక్కడ ఏ ప్రాంతంలో కనిపిస్తుందో, ఏ దేశంలో కనిపిస్తుందో ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రజలు ఆచార నియమాలు పాటించాలి. కానీ దీనికి సంబంధించినటువంటి తదనంతరం వచ్చేటువంటి పరిణామాలు ఏ రాశుల్లో జన్మిస్తారో అది ప్రపంచవ్యాప్తంగా కనిపించకపోయినా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపకరిస్తుంది. అందరూ దీన్ని నియమాన్ని పాటించాల్సిందే, ఆచార సాంప్రదాయాన్ని పాటించాల్సిందే లేదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అమెరికా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్,
ఇలాంటి తదితర దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి కనిపించదు కాబట్టి వాళ్ళు ఏమీ నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ రేపు 21 సెప్టెంబర్ రోజున వచ్చేటువంటి కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏదైతే ఉందో అది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండము, ఫిజీ వంటి దేశాలలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఆస్ట్రేలియా సంబంధించి న్యూజిలాండ్, ఫిజీ దేశాలలో, అంటార్కిటికా ఖండంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆచార నియమాలు అప్పటి ప్రాంతాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి చేసుకోవాలి. కాబట్టి సర్వే సర్వత్రా ఈ 2 గ్రహణాలు ఒకే నెలలో భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసం అంటేనే లయం చేసుకునేటువంటిది. కాబట్టి భవిష్యత్తులో సంబంధించి కొన్ని విపరీత పరిణామాలు కొంత మనం చవి చూడక తప్పదు అని చెప్పవచ్చమ్మా. చాలా జాగ్రత్తలు అయితే చెప్పారు, తీసుకోవాలమ్మా. అయితే ఇంకా ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచిదంటారా? మానమాతృగా అంటే ఏదో ఒక తపన తాపత్రయం ఉంటుంది, ఒక భయం ఉంది, అలాగే బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఆచరించవలసింది ఏంటండి? అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్రహణం అనేటువంటిది ఒకసారి సహస్రనామం చదివితే 1000 సార్లు సహస్రనామం చదివిన ఫలితం వస్తుంది. కాబట్టి మనము సాధారణంగా ఆ సమయాల్ని మనం వదులుకోకూడదమ్మా. కాబట్టి చాలామంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నరఘోష, నరదృష్టి, అలాగే ప్రయోగ బాధలకు ఎక్కువగా గురవుతున్నారు చాలామంది. ప్రతి కుటుంబంలో ఈ ప్రయోగ బాధలు, ఇటువంటి కారణాల వల్ల దాని నుంచి రక్షించుకోవాలి, మన మీద ఉన్నటువంటి ప్రయోగం తొలగిపోవాలి అని అంటే ఖచ్చితంగా గ్రహణ సమయంలో నృసింహదేవత ఉపాసన కానీ, సుదర్శుని దేవత ఉపాసన కానీ, ప్రత్యంగిర దేవత కవచ పారాయణం కానీ చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి కూడాను ఆ యొక్క ప్రయోగం అనేటువంటిది తొలగిపోతుంది. ఇక తదనంతరం చాలామంది ఆ యొక్క సమయంలోనే దానాది కార్యక్రమాలు చేయాలి. కానీ దానాది కార్యక్రమాలు చేయడానికి మధ్యరాత్రికి అందరికీ ఓపిక ఉండదు. కాబట్టి తెల్లవారే, ఎందుకనంటే గ్రహణం ఏర్పడుతున్నటువంటి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రము మరుసటి రోజు అనగా 8వ తారీఖు రాత్రి 10 గంటల వరకు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క గ్రహణ నక్షత్రం అప్పటి వరకు ఉంటుంది. కాబట్టి 8వ తారీఖు రోజున ఉదయాన్నే లేవగానే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కటి మట్టి పాత్ర కానీ, కాంస్య పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ, ఒక చిన్న ప్లేట్ లాంటిది బౌల్ లాగా ఉంటే సరిపోతుంది, తీసుకొని అందులో వెండి చంద్రబింబము, వెండి సూర్యబింబము మరియు ఈ వెండి సంబంధించినటువంటి సర్పబింబము ఇవి వేసి అది మునిగిపోయేంత వరకు ఆవు నెయ్యి వేసి, అలాగే శక్తి గనక ఉంటే బియ్యము కిలోంబావు, మినుములు కిలోంబావు, నల్ల నువ్వులు కొన్ని, తరువాత ఒక శ్వేత వస్త్రము, ఇవన్నీ ఒక చాటలో పెట్టి దానిపైన ఇస్తరాకు వేసి ఆ విస్తరాకు పైన ఈ చెప్పబడినటువంటి బింబాలతో ఆవు నెయ్యితో నిండిన పాత్రను పెట్టి సంకల్పం బ్రాహ్మణుడి ద్వారా చెప్పించుకొని తదనంతరం తన యొక్క ముఖాన్ని ఏ దోషంతో బాధపడుతుంది, దోషం ఉన్నా లేకపోయినా 12 రాశుల్లో జన్మించిన వాళ్ళు తీసుకోవచ్చు. దీని ప్రకారం సంపూర్ణ చంద్రగ్రహణ ప్రకారం అయితే మిథున, కర్కాటక, సింహ, తుల, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వాళ్ళు చెప్పబడి ఉంది. నా లెక్క ప్రకారం అయితే ఒక్కొక్క రాశిలో జన్మించిన వేరే వేరే లగ్నాల్లో జన్మించి ఉంటారు. కాబట్టి 12 రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి కూడా కొంత దోషం అనేటువంటిది ఆపాదించబడుతుంది. ఈ 12 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ప్రతి కుటుంబంలో అయితే అందరూ కూడా ఆ యొక్క ముఖములో ఆ బింబము, ఆ యొక్క ఆవు నేతిలో ముఖము చూసి బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళైనా లేదా బ్రాహ్మణుని ఇంటికి పిలిపించైనా కానీ సంకల్పము చెప్పి దక్షిణ సహితముగా దానము చేసి స్వయం పాక దానము గనక చేసినట్లయితే తప్పకుండా గ్రహణ దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఈ గ్రహణ తదనంతరం ఏమవుతున్నాయంటే చాలామంది జీవితాలలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి రావచ్చు. ఎటువంటి ఇబ్బందులు? ముఖ్యంగా ఉద్యోగంలో చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, దాంపత్య జీవితంలో నష్టాలు, అలాగే డబ్బులు ఇచ్చి నష్టపోవడం కానీ, అవమానాలు ఎదుర్కోవడం కానీ, లేకపోతే అనుకున్న పని తొందరగా కాలేకపోవడం కానీ, ఇవి అన్నీ కూడా గ్రహణ తదనంతరం అనేటువంటిది ఏర్పడబోతున్నాయి. కాబట్టి అన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ చెప్పిన విధానాన్ని పాటించవచ్చు. దీని యొక్క ప్రభావము దీపావళి వెళ్ళి కార్తీక మాసం అయ్యేంత వరకు కూడా దీని ప్రభావాన్ని మనం చవి చూడక తప్పదు. ఈ గ్రహణ తదనంతరం ఒకే నెలలో 2 గ్రహణాలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తు డిసెంబర్ మాసం లోపల ఏదైనా కానీ, ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి వాయుతత్వ రాశిలో గ్రహణం ఏర్పడుతుంది, అలాగే అగ్నితత్వ రాశిలో ఏర్పడబోతుంది. కాబట్టి వాయువు, అగ్ని 2 కలిస్తే వచ్చేటువంటి నష్టము శరీరంలో ప్రధానంగా మానవ శరీరంలో జ్వరముల వంటి వాటి వ్యాధులు అనేటువంటి ప్రబలే అవకాశం ఉంటుంది. అలాగే వాయువు అంటే వైరస్సు. కాబట్టి జ్వరంతో ఎక్కువగా చాలామంది పీడితులవుతారు. దీని ప్రకారము డిసెంబర్ నెల లోపల
అని వాతావరణ కాలుష్య ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా సంబంధించిన అన్ని రాశుల వాళ్ళు చెప్పిన పరిహారాన్ని పాటించడం. ఏ వ్యక్తికైనా ఏ సమస్యకైనా 2 రకాల పరిష్కారాలు ఉంటాయి. మానవ పరిష్కారం అంటే ఇప్పుడు చెప్పిన విధంగా మీకు చేసుకునేటువంటిది. దైవ పరిష్కారంలో భాగంగా అందరూ ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణ చేసుకోలేరు. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో ఈ 12 రాశుల్లో జన్మించిన వాళ్ళు, ముఖ్యంగా మిథున, కర్కాటక, సింహ, తుల, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించడం జరుగుతుంది. శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఒక 108 మందికి మాత్రమే అవకాశము. 8వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.